హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ఇజ్రాయిలీ ఫిలిం. సినిమా పేరు ఏంద్రా అంటే జైంట్స్ ఆఫ్ ఎస్టర్ ఐలాండ్. ఈ సినిమా స్టోరీకి వచ్చామంటే ఒక ఫ్యామిలీ జార్జియా నుంచి ఇజ్రాయెల్కి మూవ్ అయి ఉంటుంది. జ్యూసే వాళ్ళు. ఫాదర్ వచ్చి జార్జియాలో ఎంత స్ట్రిక్ట్ ఉన్నాడో ఇక్కడ అంతే స్ట్రిక్ట్ ఉంటాడు. ఫ్యామిలీలో ఏంద్రా అంటే ఒక పెద్ద కూతురు ఉంటుంది, ఇద్దరు పిల్లలు, తర్వాత అబ్బాయిలు, దాని తర్వాత ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. ఈ సెకండ్ ఎవడైతే ఉన్నాడో అంటే పెద్ద కూతురు తర్వాత సెకండ్ చైల్డ్, వీడు కొద్దిగా పెత్తరనాయాలి. వీడు ఇంట్లో పైసలు కొట్టేసేటోడు. ఇవన్నీ కొట్టేసి మనకి ఆ కార్డ్స్ ఉంటాయి కదా, WWF రెజ్లింగ్ కార్డ్స్, ఈ స్పోర్ట్స్ కార్డ్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అట్లాంటి ఈ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నది ఇది ఉంది. ఈ జైంట్స్ ఆఫ్ ఎస్టర్ ఐలాండ్ అంటే ఆ ఇంగ్లాండ్ ఎక్కడ ఉంటాయి, ఉత్త తలకాయలే ఉంటాయి చూడండి పెద్దవి, అట్లాంటి కార్డు అది చాలా ఇంపార్టెంట్ కార్డు. ఆ కార్డు పైన సినిమా. వీడు ఆ ట్రేడ్ చేయడానికి దాది కొనేకి ఇంట్లో పైసలు కొట్టేస్తూ ఉంటాడు. ఒకసారి వాడు పైసలు కొట్టేసిండేది వాళ్ళమ్మ అవసరం ఉండి చూస్తే కనిపించదు. అది వాళ్ళ నాన్నకి చెప్తే వాడు కాకుండా వాడి తమ్ముడు ఒప్పుకుంటాడు. వాళ్ళ నాన్న పనిష్మెంట్గా ఏం చేస్తాడంటే సగం గుండు కొట్టేసి ఆ ముందు కొద్దిగా హెయిర్ అట్టు వదిలేస్తాడనమాట. అది వాడు మళ్ళీ కొట్టుకునేట్లా వీడు ఒప్పుకుని ఇది చేసేంతవరకు లేదా ఆ డబ్బులు తిరిగి ఇచ్చేంతవరకు వాడిది అదే హెయిర్ స్టైల్. అన్నకు అది చూసి బాధ అనిపిస్తుంది. ఎలాగన్నా తమ్ముడికి ఇది తీపియాలి అనుకుంటూ ఉంటాడు. కానీ అన్న వచ్చేసి వాడి ఏజ్లో క్లాస్మేట్ ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. ఆ అమ్మాయిని ముద్దు అడుగుతూ ఉంటాడు, ఈ కార్డు ఇస్తా అని. కానీ ఆ అమ్మాయి తమ్ముడికి ముద్దు ఇస్తుంది. ఇదొక లవ్ ట్రయాంగిల్లో ఇదొకటి పోతూ ఉంటుంది. పెద్ద కూతురు ఏంద్రా అంటే ఆమె ఇజ్రాయిలీలో వచ్చి కంపల్సరీ డిఫెన్స్లో ఉండాలి. ఆ డిఫెన్స్ ఇది కంప్లీట్ చేసి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత నేను రొమానియాకి వెళ్తాను మెడికల్ చదవాలన్నప్పుడు, ఈ ఇంట్లో ఇతను తండ్రి ఉంటాడు కదా, ఫ్యామిలీ హెడ్ ఉంటాడు, ఆయన తండ్రి ఆయన వచ్చి అక్కడికి ఇక్కడ పోవడం ఎందుకు, ఇక డబ్బున్నోడిని పెళ్లి చేసుకొని సెట్ అయిపోవచ్చు కదా అని. వాళ్ళ పక్కింట్లో ఒకడు డబ్బున్నోళ్ళు ఉంటాడు. వాడు కైండ్ ఆఫ్ పనికిమాలిన పనులు చేసేటోడే వాడు. కానీ డబ్బు ఉంది, ఆ బలుపు ఉంది, డబ్బు వల్ల వచ్చిన బలుపు ఉంది. వాళ్ళ మదర్ కూడా ఓకే. వాడు బలుపు ఉన్నోడు ఈ పిల్ల పైన ఒక కన్ను ప్రేమిస్తున్నా ఇది అదని చెప్తుంటాడు. ఏం పట్టించుకోదు. తర్వాత ఏం వాడిని ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరి మధ్య లవ్. అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఒప్పుకోడు. వీళ్ళిద్దరి మధ్య ఇది సెక్స్ జరిగినప్పుడు ఈ వర్జిన్ అని తెలిసి ఆ బ్లడ్ వస్తే ఆ షీట్ని ఇంటి బయట జెండాగా ఎలాడదీస్తూ ఉంటాడు. ఇదొక రచ్చ నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా మళ్ళీ ఈ ఫ్యామిలీ హెడ్ ఫాదర్ ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు వచ్చేసి వాళ్ళ కూతురికి పెళ్లి చేసేకి డబ్బుల కోసం వెతుకుతాడు. ఇట్లా చాలా లైన్స్ అనేది ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆ ఎమోషన్ ఎక్కడ పోయి ఎండ్ అయింది అన్నది సినిమా అనమాట. ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్లో తీసిన సినిమా. మనకి ఖచ్చితంగా అయితే ఎవడు చూసినా కానీ ఈ సినిమా నచ్చుతుంది. అక్కడక్కడ ఈ పిల్లలు చేసే పనులకి నవ్వు వస్తుంది. అండ్ ఇంత స్ట్రిక్ట్ ఉంటారా పేరెంట్స్ అన్న ఇది కూడా ఉంటుంది. మనకి వాళ్ళంతా చాలా ఓపెన్గా ఉంటారంటారు, అంత సీన్ ఏం లేదు. మనం ఇక్కడ ఏదైతే సినిమాల్లో చూస్తాం, మనం ఇట్లాంటి సినిమాల్లో చూసినప్పుడే పేరెంట్స్ ఏ రేంజ్లో ఉన్నారనేది మటు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. సో ఆ స్ట్రిక్ట్ పేరెంటిజము ఇవన్నీ కూడా యాజ్ ఎ హోల్ సినిమాగా వాచబుల్, మంచి వాచబుల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇది ఇస్తుంది. ఈ సినిమాలో ఏందిరా అంటే పర్ఫార్మెన్స్, ప్రతి ఒక్కర పర్ఫార్మెన్స్ సూపర్బ్ ఉంటుంది. ఇంక్లూడింగ్ ఫాదర్ది కూడా. వీడు ఎవడైతే ఎదురింటోడు ఉంటాడో వీడిని ఫాదర్ని బెదిరించి డబ్బులు వేయాలన్నప్పుడు వీడు కత్తిని చేతిలో పట్టుకొని సప్పని లాగుతాడు. కాకపోతే వీడికి కట్ అవుతుంది. దానికి ఆయింట్మెంట్ పూసుకొని కట్టుకుంటూ ఉంటాడు. కూతురుకు వచ్చి నేను ఆ దొంగకి ఎదవకైతే నేను ఇవ్వను, వాడు జైలుకి వెళ్తాడు అన్నట్టు ఇది ఉంటుంది. పోలీసులు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్నది. ఇవన్నీ ఫాదర్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటుంది. ఈ ఫ్యామిలీ హెడ్ ఫాదర్ ముసలోడు ఉంటాడు. వాడు మహా తిండిపోతుంది, దొరికింది తిట్టానే ఉంటాడు. వాడి కొద్ది కామిక్గా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ రెస్టారెంట్ సీన్లో సూపర్ అనిపిస్తుంది. ఆ సీన్స్ అన్నీ కూడా ఈ ఇద్దరు పిల్లలు ఏ అమ్మాయిని అయితే ఇష్టపడతారో వాళ్ళు ముగ్గురు పర్ఫార్మెన్స్లు సూపర్ ఉంటాయి. మిగతా పిల్లలది అంతా కూడా అంతా అయితే ఒక చిన్న క్యూట్ స్మైల్ అయితే మనకి అక్కడక్కడ అయితే మనకి ఫేస్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఈ సినిమాటోగ్రఫీ కూడా చాలా బ్యూటిఫుల్గా తీశాడు. చాలా బ్రైట్గా లవ్లీగా అనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్ కూడా. అంతేకాకుండా దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ ఉన్నప్పటికీ వండర్ఫుల్గా అనిపిస్తుంది. సౌండ్ డిజైన్ సూపర్ ఉంటుంది దీనికి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది చూడవచ్చు అంటే హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు.
ఎప్పటికీ ఒక లవ్ మేకింగ్ సీన్ ఉన్నప్పటికీ అంత విజువల్ రివీలింగ్ అంత ఏముండదు, హ్యాపీగా కూర్చొని చూడవచ్చు. కానీ దాని తర్వాత ఆ జెండా ఇదేసేది అంతా అది కొద్దిగా పిల్లలకి కొద్దిగా అర్థం కాకపోవచ్చు, కానీ లైట్ అది పెద్ద మనం ఇది చేయాల్సిన అవసరం చూసైతే మనం ఇది చేయొచ్చు. చూడాలనుకుంటే మటుకు మీరు ఆన్లైన్కి వెళ్ళి అయితే ఇది డౌన్లోడ్ చేసి చూడండి. ఒక డీసెంట్ వాచ్ సినిమానే ఇది అవుతుంది మీకు. ఈ సినిమా గురించి మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.